2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు చైల్డ్ కస్టడీలో ఫాదర్కి మదర్కి ఇద్దరికి కనుక మనం చూసుకుంటే ఎవరెవరికి ఏ ఏ హక్కులు ఉంటాయి, ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి మనం. ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాము. హలో సార్, నమస్తే. చైల్డ్ కస్టడీలో కనుక మనం చూసుకుంటే అండి, ఫాదర్కి ఉండేటువంటి హక్కులు ఏంటి, మదర్కి ఉండేటువంటి హక్కులు ఏంటి? సరే, ఎవరిదైనా సరే సార్, బ్లడ్ రిలేషన్ అని అంటే దానికి ఉండే మ్యాజిక్కే వేరుంటుంది. ఎవరు వదిలించుకుందాం అని అనుకోరు, ఏ పనికి మాలలో అయితే తప్ప. నిజం సార్, నిజం. బాగా చెప్పారు మీరు. ఆ, కానీ నేను అలాంటి పనికిమాలను కూడా చూస్తుంటాం అప్పుడు. అదే వీళ్ళకు ఉండేటువంటి రైట్స్ ఏంటి సార్ అసలు? చాలా మంచి టాపిక్ తీస్తారు, సెన్సిటివ్ టాపిక్ ఇది. ఇది కనుక మనం చూసుకుంటే భార్య భర్త ఇద్దరు ఏ కారణాల వల్ల విడిపోవాలి అనుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో సఫర్ అయ్యేది పిల్లలు మాత్రమే. అవును. వాళ్ళు ఎలా సఫర్ అవుతారు, బట్ దే ఆర్ కాల్డ్ మిడిల్ ఏజ్డ్ అడల్ట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి అంత ఫీలింగ్స్ ఉండవు. ఇంకా లైఫ్లో ఎన్నో చూస్తుంటారు కాబట్టి. కానీ యంగ్స్టర్స్, యంగ్ అడల్ట్స్ కానీ టీనేజర్స్ కానీ, సరే యంగ్ అడల్ట్స్ అంటే 18 years దాటిన తర్వాత అది వాళ్ళ ఇష్టం. కానీ బట్ టీనేజర్స్కి, ఇన్ఫాంట్స్కి, టాడ్లర్స్కి, అంటే అప్ టు 2 years మనం జనరల్గా చూసుకుంటే ఇన్ఫాంట్స్, టాడ్లర్స్, టీనేజర్స్ ఇవన్నీ బ్రేకప్ ఉంటుంది. అప్ టు 18 years వరకు కూడా మనం టీన్ కింద మనము కన్సిడర్ చేస్తాం. అయితే మనం చూసుకుంటే ఫాదరు, మదరు ఇలా విడిపోయే ప్రాసెస్లో అసలు పిల్లలు ఫాదర్తో వెళ్ళిపోతారా, ఆ టైంలో మదర్తో వెళ్ళిపోతారా అన్నది పెద్ద క్వశ్చన్ మార్కు. అది చాలామందికి తెలియంది. చాలా ఇంపార్టెంట్ విషయం నేను ఇవాళ మీ ద్వారా చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే, విడిపోయే క్రమంలో పిల్లల్ని ఎవరు తీసుకెళ్ళిపోతే అక్కడే ఉంటారు. మళ్ళీ కోర్టు ద్వారా నోటీస్ వస్తే కానీ, కోర్టు ద్వారా ఆర్డర్ వస్తే కానీ పిల్లలు మళ్ళీ ఇంకో పేరెంట్ ఇంటికి వస్తానికి కుదరదు. చాలామంది ఏం తప్పు చేస్తారంటే, పిల్లల్ని లైట్ తీసుకుంటారు విడిపోయే క్రమంలో. అవును. ఆ టైంలో ఒకవేళ ఫాదర్ కనుక చాలా తెలివైనడు ఉంటే దాన్ని మన పిల్లోని పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతే ఇంకా ఆ మదర్ డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లోని తీసుకొస్తానికి హక్కు ఉండదు. షీ నీడ్ టు గో టు ద కోర్ట్ అండ్ గెట్ ద ఆర్డర్ టు టేక్ ద చైల్డ్ బ్యాక్ అగైన్. ఏదో వెళ్ళి ఇంటికి వెళ్ళి లాక్కొని వచ్చేస్తానికి ఉండదు. మీకు అర్థమవుతుందా? చాలా క్రూషియల్ పాయింట్. చాలా మందికి విడిపోయేటప్పుడు పార్ట్నర్స్కి చాలా మందికి ఈ పర్టికులర్ పాయింట్ తెలియదు. అనుకూలంగానే పాపనో బాబునో తల్లి దగ్గర వదిలేసి తండ్రి వెళ్ళిపోయాడు. విడాకులకి అప్లై చేసుకున్నారు, కోర్టులో కేసు నడుస్తుంది. అప్పుడు ఆ పాపో బాబునో చూడాలనిపిస్తే ఆ తండ్రికి ఎలా అనేది క్వశ్చన్ మార్క్. కోర్టు ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనేది క్వశ్చన్ మార్క్. కోర్టు ఎవరికి సపోర్ట్ చేస్తుంది అంటే ఎవరి దగ్గర మంచి గుణాలు ఉన్నాయో. ఓన్లీ ఆర్థిక సామర్థ్యం ఒకటే కాదు నాగరాజు గారు. ఓన్లీ ఆర్థిక సామర్థ్యం ఒకటే ఉంటే ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయి, బాగా చూసుకుంటారులే అని కాదు. డిసిప్లిన్ ఉండాలి, అలవాట్లు మంచిగా ఉండాలి, అక్రమ సంబంధాలు ఏమైనా ఉంటే దాని ప్రభావం, దాని దుష్ప్రభావం ఏమైనా పడుతుందా పిల్లల మీద, ఇవన్నీ కూడా కోర్టు కన్సిడర్ చేస్తుంది. సేఫ్టీ, ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్, డెఫినెట్లీ పరిసరాలు, అట్మాస్ఫియర్, సేఫ్టీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, మెంటల్ స్టెబిలిటీ. ఒకవేళ మదర్కి ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన కేసెస్లో, కొన్ని కేసెస్లో సిజ్నోఫీనియా అనే కామన్ డిసీజ్ తోటి మదర్స్ వస్తూ ఉంటారు. సిజ్నోఫీనియా మీద చాలా కొన్ని వందల జడ్జిమెంట్స్ ఉన్నాయి. స్కిజోఫ్రెనియా మీద ఉన్నాయి. అది కొన్ని వందల జడ్జిమెంట్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు, వేరియస్ హైకోర్ట్స్లో. ఓకే, అది ఎలాంటిది అంటే, ఆ డిసీజ్ ఎలాంటిది అంటే దానివల్ల పూర్తిగా ఆమె పిచ్చిదానిలాగా అనిపించదు మనకి, పూర్తిగా మంచిదానిలాగా కూడా అనిపించదు. మీకు అర్థమవుతుంది కదా? సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే కోర్టు కూడా ఆ మూమెంట్లో ఆ తీవ్రత, ఆ జబ్బు యొక్క తీవ్రత ఎంత ఉంది అన్నది ఒక రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి రిపోర్ట్ తీసుకుంటాము. మళ్ళీ అడ్వకేట్ కమిషన్ వేసి స్వయంగా గవర్నమెంట్ డాక్టర్స్ని పెట్టి ఆ సివియారిటీ ఎంత ఉంది అని చూసుకుంటాము. ఆ సివియారిటీ కనుక పర్వాలేదు అనుకుంటే విజిటేషన్ రైట్స్ కోర్టు అలాంటి తల్లికి లేదా అలాంటి తండ్రికి కూడా ఇస్తాం జరుగుతుంది. ఎన్నో జడ్జిమెంట్స్ ఉన్నాయి. కానీ చాలామంది ఏం చెప్తారు, హస్బెండ్స్ కానీ వైఫ్స్ కానీ, ఆపోజిట్ పార్ట్నర్కి ఇదిగో ఈ సిజ్నోఫీనియా డిసీజ్ ఉంది కాబట్టి నేను మీకు ఇవ్వను, మీరు కోర్టుకి వెళ్ళినా కూడా మీకు విజిటేషన్ రైట్స్ రావు అని అంటారు. కానీ అది తప్పు. అలా ఉన్నా కూడా విజిటేషన్ రైట్స్ వస్తాయి. ఎందుకు అంటే దాని తీవ్రత ఎంత అన్నది కూడా చూడాల్సి వస్తుంది. ఓకే, ఇది పక్కన పెట్టేస్తే ఇద్దరు బాగానే ఉన్నారు, మెంటల్గా ఇద్దరు స్టేబులే ఉన్నారు. మరి తండ్రి నాకు కూడా ఈక్వల్ అంతే ప్రేమ ఉంటుంది. మీరు అన్నట్టు ఇందాక రక్త సంబంధం అన్నది నార్మల్ విషయం కాదు. అది పెరుగుతూ వస్తూ ఉంటుంది. అది పెరుగుతూ వస్తూ ఉంటుంది.
మీరు పక్కన పిల్లల్ని చూసే పద్ధతి వేరే ఉంటుంది. మీ సొంత పిల్లలు అటాచ్‌మెంట్ అసలు స్పెషల్లీ తల్లులు ఇవాళ రేపు నేను తల్లులే అనట్లేదు. తండ్రులు కూడా అంతే అటాచ్డ్‌గా ఉంటున్నారు. చాలామంది తండ్రులు నేను చూస్తూ ఉంటాను. చాలా ఏడుస్తూ ఉంటారు. మా దగ్గరికి వచ్చి నా కొడుకుని చూడాలనిపిస్తుంది, నా కూతుర్ని చూడాలనిపిస్తుంది అని. వాళ్ళ కెరియర్ కూడా పక్కన పెట్టేసి కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఓకే. ఇలాంటప్పుడు నేనిచ్చే సజెషన్ ఏంటి అంటే, మీరేం బాధపడక్కర్లేదు. కోర్ట్ ఇద్దరిని ఈక్వల్‌గా న్యాచురల్ గార్డియన్స్ లాగానే చూస్తది ఆఫ్టర్ 5 ఇయర్స్. ఒక ఫస్ట్ 5 ఇయర్స్ మాత్రం నాగరాజు గారు, ఫస్ట్ 5 ఇయర్స్ మాత్రం తల్లిని న్యాచురల్ గార్డియన్ లాగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ నరిష్మెంట్ వేరు. ఆ సైకలాజికల్ అటాచ్‌మెంట్ గానీ, ఆ మదర్ మిల్క్ బాండింగ్ గానీ, ఆ నర్చరింగ్ గానీ, ఆ నరిష్మెంట్ గానీ ఫస్ట్ 5 ఇయర్స్ మదర్ ఇచ్చే కేర్ అండ్ ఎఫెక్షన్ ఎవరి వల్ల కాదు. అందుకే ఫస్ట్ మనం మాతృదేవో భవ అంటాం. రైట్? కానీ ఇమ్మీడియేట్‌గా పితృదేవో భవ కూడా అంటాం. 5 ఇయర్స్ దాటిన తర్వాత తండ్రికి, తల్లికి ఈక్వల్ రైట్స్ ఉంటాయి. సో, ఈక్వల్ రైట్స్ ఉన్నప్పుడు మరి పర్మనెంట్ కస్టడీ ఎవరి దగ్గర? క్వెషన్ మార్క్ ఇక్కడ ఏంటి అంటే, చాలామంది పర్మనెంట్ కస్టడీ కోరుకుంటారు. విజిటేషన్ రైట్స్ కోరుకుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ అండి. నాగరాజు గారు 99% ఆఫ్ ద కోర్ట్స్ ఆ మనిషిని చూడగానే అర్థమైపోతుంది. ఏం చేస్తున్నాడు, ఏం జాబ్ చేస్తున్నాడు, ఏంటి ఆ ప్రవర్తన, అది అలా ట్రాక్ రికార్డ్ అది చూసి పర్వాలేదు విజిటేషన్ రైట్స్ ఇచ్చేస్తుంది, శాంక్షన్ చేసేస్తుంది. కానీ ఈ తండ్రులు ఉన్నారే, వీళ్ళకి విజిటేషన్ రైట్స్ తోటి సాటిస్ఫాక్షన్ రాదు. వాళ్ళు నా కొడుకు, నా వారసుడు నా దగ్గరే పెరగాలి, నాకు పర్మనెంట్ కస్టడీ కావాలి అని చెప్పి ఆ తండ్రి యొక్క పేరెంట్స్ అంటే నానమ్మ, తాతయ్య అందరూ కలిసి పర్మనెంట్ కస్టడీ గురించి పోటీ పడుతూ ఉంటారు. ఓకే. అయితే ఈ పర్మనెంట్ కస్టడీ కూడా మీకు దొరుకుతుంది. తండ్రికి పర్మనెంట్ కస్టడీ దొరకదన్నది ఏం లేదు, దొరుకుతుంది. కానీ మీరు మీ వైఫ్ కంటే అంటే తల్లి కంటే కూడా మీరు సామర్థ్యులు అని ప్రూవ్ చేసుకోవాలి. అన్ని రకాలుగా మెంటలీ స్టేబుల్ అన్నది ఒకటి ప్రూవ్ చేసుకోవాలి, ఫిజికలీ స్టేబుల్ అన్నది ఒకటి ప్రూవ్ చేసుకోవాలి, ఫైనాన్షియలీ స్టేబుల్ అన్నది ఒకటి ప్రూవ్ చేసుకోవాలి, మీ కరెంట్ బిహేవియర్ ఏంటి అన్నది ప్రూవ్ చేసుకోవాలి, ఓకే, మీ బ్యాడ్ హ్యాబిట్స్ని ప్రూవ్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు బి ఆల్కహాలిక్ ఫ్రీ సమ్ టైమ్స్. అంటే ఆల్కహాలిక్ ఫ్రీ ఉంటే ఆ ఇంట్లో వ్యవస్థ లేకపోతే ఆ ఇంట్లో పరిస్థితులు బాగుంటాయి. రోజు ఆ తండ్రి తాగి వస్తున్నాడు, ఇంకెక్కడ చూసుకుంటాడు కొడుకునో కూతురునో? ఆ పసితనంలో చూసుకోవాలంటే హ్యాబిట్స్ కూడా బాగుండాలి కదా. ఒకవేళ చైన్ స్మోకరు, ఓకే, ఇల్లంతా పొగుంటుంది, దానివల్ల ఆ కొడుకో కూతురో హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది కదా. సో ఇట్లాంటివన్నీ హ్యాబిట్స్ కూడా, ఈ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా అవతల వైపు పార్టీ అంటే వైఫ్ కోర్టులో వేస్తాం జరుగుతుంది. ఇదిగోండి మా హస్బెండ్ తాగుడు ఉంది, స్మోకింగ్ ఉంది, బయట తిరుగుతాడు, గ్యామ్లింగ్ చేస్తాడు, దుబారా ఖర్చులు ఎక్కువ, అమ్మాయిలతో తిరుగుతాడు, ఇవన్నీ లిస్ట్. ఈ లిస్ట్ అన్నీ పెడితే మీకు పర్మనెంట్ కస్టడీ వచ్చేది 99 కాదు 100% కష్టం. ఈ హ్యాబిట్స్ మీకు ఏమీ లేకుండా మీరు పర్ఫెక్ట్గా ఉంటే స్టేబుల్, అప్పుడు ఏం చూస్తారు లాస్ట్లో చూసేది ఏంటి అంటే, ఇద్దరు ఈక్వల్గా స్టేబుల్గా ఉంటే లాస్ట్లో చూసేది ఫైనాన్షియల్ స్టెబిలిటీ. నేను బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాను, నేను మా వైఫ్ కంటే కూడా మా పిల్లలకి నేను బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాను అన్నప్పుడు జాయింట్ కస్టడీ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నాగరాజు గారు అప్పుడు కూడా పర్మనెంట్ కస్టడీ ఇచ్చారు, వెంటనే జాయింట్ కస్టడీ ఇస్తారు. జాయింట్ కస్టడీ ఇచ్చి కొన్నాళ్ల తర్వాత పిల్లవాడి అభిప్రాయం తీసుకుంటారు, బాబు అభిప్రాయం తీసుకుంటారు. బాబుని కూడా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా జడ్జి గారు ఆ మైనర్ బాలిక కానీ సపరేట్గా రూమ్లోకి తీసుకెళ్ళి అడుగుతాం జరుగుతుంది. కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్ వేసి, కొన్ని క్వశ్చన్స్ వేసి, మీకు అమ్మ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇలా చేస్తే నాన్న ఎలా రియాక్ట్ అవుతారు, నాన్న నీకు బాగా చూసుకుంటాడా, అమ్మ బాగా చూసుకుంటుందా, ఎవరైనా నిన్ను అరుస్తారా, ఎవరైనా నీ మీద తిట్టారా, నిన్ను ఎవరైనా కొట్టారా, ఇలాంటి అనేక ప్రశ్నలు జడ్జి గారు పర్సనల్గా అడిగి బాబు లేదా పాప యొక్క అభిప్రాయం తీసుకొని అప్పుడు పర్మనెంట్ కస్టడీ తండ్రికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంత ప్రాసెస్ ఉంటుంది నాగరాజు గారు. ఇంత ప్రాసెస్ తర్వాతనే ఆ చైల్డ్ని పర్మనెంట్ కస్టడీ ఇస్తానికి కోర్టు అంగీకరిస్తుంది, లేదంటే పర్మనెంట్ కస్టడీ అంత ఈజీగా రాదు. సో ప్యూర్ సైకలాజికల్ మెచ్యూరిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. దాంతోపాటు సోషల్ స్టాటస్ని బట్టి కూడా డిపెండ్ అయ్యి, దాన్ని బట్టి మదర్కి ఇవ్వాలా, ఫాదర్కి ఇవ్వాలంటే కోర్టు డిసైడ్ చేస్తారు. అంతే కదా సార్? ఓన్లీ ఆర్థిక సామర్థ్యం మీద డిపెండ్ అయి ఉండను. అదే అనేక పారామీటర్స్ మీరు అన్నట్టు
సోషల్ స్టేటస్తో పాటు సైకలాజికల్ స్టేట్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే తప్పకుండా మనము పర్మనెంట్ కస్టడీకి, తప్పకుండా ఫాదర్ కూడా పర్మనెంట్ కస్టడీకి ఫైట్ చేయొచ్చు. గెలిచిన కేసులు కొన్ని వేల కేసులు ఉన్నాయి. ఇక్కడ బాగా కేసెస్ నాగరాజ్ గారు మెజారిటీ వరకు మనం చూసుకుంటే సెలబ్రిటీస్ అండి. బాగా సెలబ్రిటీస్ ఇట్లాంటి దానికి సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఉన్న టైట్ షెడ్యూల్కి, వాళ్ళు ఉన్న కల్చర్కి, ఓకే, ఆ క్లబ్ కల్చర్ ఉంటుంది. లేకపోతే యాక్టర్స్ చూసుకుంటే వాళ్ళు షూట్స్ ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు వస్తారో తెలియదు, ఎవరితో ఏ రిలేషన్స్ ఉంటాయో తెలియదు. ఇమీడియట్ బ్రేకప్. పెళ్ళైన కొన్నాళ్ళకే మనం టాప్ యాక్టర్స్ని, యాక్ట్రెసెస్ని చూస్తున్నాము. పెళ్ళైన కొన్నాళ్ళకి వాళ్ళు బ్రేకప్లు అవుతాయి, మళ్ళీ పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి, మళ్ళీ రెండోది కూడా బ్రేకప్ అయిపోతుంది. సో వాళ్ళ లైఫ్స్ కొంచెం అన్స్టేబుల్గా ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర పిల్లలు చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు మంచి అడ్వకేట్స్ని సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు పర్మనెంట్ కస్టడీ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. గ్రేట్ సార్. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ నాగరాజ్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక ఖచ్చితంగా సలహాలు సూచనల కోసం శశికాంత్ గారిని సంప్రదించాలి అనుకుంటే మాత్రం మీరు డెఫినెట్గా సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కూడా కనిపిస్తుంది. దాంతోపాటు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. వాటి మీద కూడా మేము వీడియోస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.